మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలండి. ప్రభునందు ప్రియాతి ప్రేమైన వారలారా, ఈ ఉదయకాలం వేళ దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం కొన్ని అమూల్యమైన విషయాలను మనం నేర్చుకుందాము అండి. నేటి దినాల్లో క్రైస్తవ సంఘం ఏ విధంగా ఉన్నది, ప్రారంభ దినాల్లో ఉన్న సంఘము ఏ విధంగా ఉన్నది, మనము కొద్దిగా పోల్చుకున్నప్పుడు కొంత తేడా కనపడుతా ఉన్నది అండి. ఉదాహరణకు మనం గమనించినట్లయితే ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు అందరూ ఆనందంగాను సంతోషంగాను ఉత్సాహంతో జరిగిస్తారు. తరువాత వారిలో నిరుత్సాహం, సంతోషములు ఉండకుండా వారి జీవితాల్లో ఏదో కొరత కనబడే స్థితికి వారు దిగజారే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం గమనించినట్లయితే చూడండి, నేటి దినాల్లో ఏ విధంగా ఉంది, సంఘంలో ఉన్న విశ్వాసులు ఏ విధంగా ఉన్నారు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం గమనించినట్లయితే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, సమాజముగా కూడుట మానక అని హెచ్చరిస్తా ఉన్నాడు. మొదటిలో కొందరు మానుకొనుచున్నట్టుగా అని ఉన్నది అండి. దేవుని యొక్క సంఘంలో ఉన్న విశ్వాసులు రాను రాను ఆదివారం కూడా ఆరాధనకు మానుకునే పరిస్థితులు ఏర్పడుతా ఉన్నాయి అండి. అయ్యలారా అమ్మలారా గమనించండి. పని ఒత్తిడి, డ్యూటీ ఒత్తిడి, కుటుంబ ప్రాబ్లాలు, ఎన్నో ఆర్థికమైన ఇబ్బందులు, మతి సిమితం లేని పరిస్థితులు ఎన్నో రకాలుగా ఏర్పడుతా ఉండగా, అయితే వాటన్నిటినీ మానవుడు తన మీద వేసుకొని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. మానే పరిస్థితికి దిగజారుతా ఉన్నాడు అండి. అందుకనే అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీ విశ్వాసులను హెచ్చరిస్తా ఉన్నాడు అండి. అయ్యా, అమ్మా, మీరు ఎందుకు సమాజంగా కూడుట మానుకుంటూ ఉన్నారు? సంఘంలో జరగవలసిన కూడికలు ఎందుకు మీరు మానుకుంటూ ఉన్నారు అని హెచ్చరిస్తా ఉన్నాడు అండి. ఆ యొక్క వేదన, బాధ విశ్వాసులకు కనపడకపోవచ్చేమో గాని, ఆత్మీయ తండ్రులకు, మీకోసం ప్రయాసపడుతున్న దేవుని దాసులకు, దాసురాన్లకు అది కనబడుతాది అండి. నాకెందుకు, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంది కదా, హాయిగా నేను పొద్దున్న లేయచ్చు, అవసరమా? ఇది రోజు 5 గంటలకు 5:30కు లేచి అందరినీ ఈ విధంగా నేను శ్రమ పడడం అవసరమా? ప్రతి నెల ఆల్ నైట్ ప్రేయర్లు పెట్టడం అవసరమా? నిద్రలు మేల్కోవడం, అన్ని గ్రామాలు తిరిగి పని చేయడం నాకు అవసరమా అని అనుకోవచ్చు. కానీ ప్రభు వైపు చూస్తా ఉన్నారు. అందుకనే వారు రెస్ట్ తీసుకోకుండా ఇతరులను కూడా ప్రభు సన్నిధానంలో మానుకనీయకుండా ప్రయాసపడే యోధులు చాలా మంది ఉన్నారు అండి.
కానీ కొంతమంది మాత్రము ఎంత చెప్పినా వారి జీవితాలలో ఇటువంటి కొరతలు కనబడుతా ఉన్నాయి. అలాంటి వారిని మనము ప్రేమతో హెచ్చరించాలి. గద్దించాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు, వారిని ఖండించాల్సిన అవసరం లేదు. ప్రేమతోనే చెప్పండి. కఠినంగా మాట్లాడవద్దు. అలాంటి వారిని చూసి అసూయపడవద్దు, కోపపడవద్దు. దేవుని యొక్క వాక్యము, ప్రేమ కలిగిన వాక్యాన్ని ప్రేమతోనే పరిచయం చేయవలసిందిగా దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. సరే, మొదటిగా వారు మనం చూస్తా ఉన్నాం, కోడికలు మానుకుంటూ ఉన్నారు. రెండోదిగా గమనించినట్లయితే హెబ్రీ విశ్వాసులు, హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం గమనించినట్లయితే, హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో, ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున. కొంతమంది వస్తున్నారు సంఘానికి, అయితే వాక్యం వినుటకు మందులై ఉన్నారు అండి. అంటే మదమెక్కినారు. మా భాషలు చెప్పాలంటే మకురెక్కినారు అని చెప్పవచ్చు. ఏందిరా వీనికి మకురెక్కింది? ఏ మాంసం తింటున్నారా, వీడు ఎద్దు మాంసం తింటున్నాడా, పంది మాంసం తింటున్నాడా అని మా గ్రామాలలో అంటారు అండి. అంటే భారంగా, నిద్ర మత్తుతో దేవుని సన్నిధానంలో చెప్పే వాక్యం వైపు ఉండదు వారి దృష్టి. నిద్ర అయ్యలారా, దేవుని సన్నిధిలో ఎవ్వరము మనం అయోగ్యులుగా ఉండకూడదు అని ప్రభు ఆశిస్తా ఉన్నాడు. అయితే వస్తున్నారు గాని కొంతమంది వినడం లేదు, వాక్యము హృదయాలలో ఉంచుకోవడం లేదు ప్రభు వాక్యము. అందుకనే దేవుని చిత్తాలు వారి జీవితాలలో నెరవేరడం లేదు. కారణం, దేవుని చిత్తము నెరవేరాలి అంటే వారు నడుచుకోవాలి కదా, వినాలి, వాక్యాన్ని ఫలింపజేసుకోవాలి జీవితంలో. అప్పుడే క్షేమాభివృద్ధి కలుగుతాది. కొంతమంది మానుకుంటున్నారు, కొంతమంది పేరుకే వాస్తిగా వస్తున్నారు, వాక్యాలు హృదయంలో నాటుకొనబడలేదు. ఆ విధంగా హెబ్రీ సంఘం నష్టపోతూ ఉన్నది ఆ దినాలలో. నేటి దినాల్లో కూడా చాలా సంఘాలు ఈ విధంగా నష్టపోతా ఉన్నాయి అండి. అంత మాత్రమే కాకుండా చూడండి, ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం గమనించినట్లయితే, కాబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. చూడండి, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. ఆ యొక్క హెబ్రీ సంఘ విశ్వాసులు ప్రారంభంలో ఎంత ఉత్సాహం, అన్నా సువార్త మేము మారుమోగిస్తామన్నా, మేము నీతో కలిసి పని చేస్తాము అన్నట్టుగా, ఎంతో బోధిస్తాము అన్నట్టుగా ఉన్నవారు, బోధకులు కావలసిన వారు ఏ విధంగా అయిపోయారంట, మరలా మూల పాఠాలు, మళ్ళా ప్రైమరీ లెవెల్కి వచ్చేసారు. స్టార్టింగ్ ఫౌండేషన్ లెవెల్లో కదా, మళ్ళా స్టార్టింగ్ నుంచి రక్షణ అంటే ఏంది, బాప్తిస్మం అంటే ఏంది, మారు మనసు అంటే ఏంది, విశ్వాస ఏ విధంగా ఉండాలి, కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి అని వారు బాధపడుతా ఉన్నారు అండి. ప్రియమైన వారలారా, గమనించండి, దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము చూడవచ్చు. దేవుని యొక్క వాక్య భాగంలో ఇక్కడ వారు
వాక్యం పట్ల నేర్చుకోలేదు కదా, వినడం లేదు కదా, మందులై ఉన్నారు, సరిగ్గా కుడికలకు రారు, వాక్యం సరిగ్గా వినడం లేదు. బోధకులు ఏమవుతారు అండి? ఏం బోధిస్తారు? ఓ రోజు ఆరాధన జరిగిన తర్వాత రొట్టె రసంలో పాలు పొందిన తర్వాత ఆ రోజు మేము మళ్ళీ రెండవ వర్తమానంలో సువార్త గురించి మాట్లాడినాను. వచ్చి, బ్రదర్ నేను బాప్తిస్మము తీసుకోవాలి బ్రదర్ అనేది. అమ్మ, ఎంతకాలం నుంచి సంఘానికి వస్తున్నావు అంటే, దాదాపు 5 సంవత్సరాలు గడిచింది బ్రదర్ అనేది. అంటే మీకు బాప్తిస్మం గురించి ఎవరేం చెప్పలేదా అమ్మా అంటే, తెలుదు బ్రదర్ అనేది. మరి మీరు రొట్టె రసం తీసుకున్నారా అంటే, తీసుకుంటున్నా బ్రదర్ దాదాపు 5 సంవత్సరాల నుంచి అనింది. చూడండి, సంఘంలో ఫౌండేషన్ లెవెల్ మిస్ అవుతా ఉంది, క్రమాలు మిస్ అవుతా ఉన్నాయి. విశ్వాసులు సరిగా ఫౌండేషన్ లేకపోతే గాలి చెదురు పొట్టువలే ఉంటారు. అక్కడ కొంతకాలం, ఇక్కడ కొంతకాలం, అవి ఇవి అన్ని కలుపుకొని ఏది అర్థం కాక జీవించే స్థాయిలో ఉంటున్నారు. మళ్ళీ మీరు బాధపడొద్దండి, మీ సంఘాలలో ఎవరు ఉండరు, మీరు కూడా ఉండకపోవచ్చని భావిస్తా ఉన్నాను. కానీ ఈ వాక్యాలు నేటి సంఘాలకు అవసరము అని నేను బోధిస్తా ఉన్నాను అండి. త్వరగా ముగించుకుందాము. మరొకటి 4వదిగా మనం గమనించినట్లయితే మనము చూస్తాము వీరి యొక్క జీవితాలలో, అదే 12వ వచనం గమనించినట్లయితే 5వ అధ్యాయం 12వ వచనంలో చివరి లైను, మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు, మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యం విషయములలో అనుభవము లేని వాడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వారు అనుభవం లేని వారుగా కనబడుతా ఉన్నారు అండి. పరిచర్యలో అనుభవం లేదు, దేవుని యొక్క పని విషయంలో అనుభవ జ్ఞానము కొరతగా కనబడుతున్న వారుగా కనబడుతా ఉన్నారు అండి. కాబట్టి సంఘంలో ఉన్న సంఘస్థులందరూ విశ్వాసులకు పరిచర్య అనుభవము నేర్పించాలి అండి. నామకే వాస్తిగా వస్తున్నాం, పోతున్నాం అన్నట్టుగా కాకుండా, అయిలారా అమలారా మీ విశ్వాసులకు అవకాశాలు ఇవ్వండి, పాడే అవకాశం ఇవ్వండి, ప్రార్థించే అవకాశం ఇవ్వండి, బోధించే అవకాశం ఇవ్వండి, వంట చేసే అవకాశం ఇవ్వండి, చేపలు పరిచే అవకాశం ఇవ్వండి, బండలు దురిసే అవకాశం ఇవ్వండి. కొన్ని సంఘాలలో నేను చూశాను, వారు కూడా బాధపడుకుంటూ చెప్పారు, అయ్యా అన్నీ నేనే చేస్తానయ్యా, నేనే దురుస్తాను, నేనే కసుగుడతాను, నేనే చేపలు పరుస్తాను, నేనే వాకింగ్ చెప్తాను, నేనే పాడుకుంటాను, నేనే ముగించుకొని వెళ్తాను. భారం ఒక్కలే వేసుకుంటున్నారు. ఆ భారము ఒకరి మీద కాదండి, అది సంఘము దేవునిది. దేవుని సంఘంలో, అది జీవం కలిగిన సంఘంలో అవయవాలు ప్రతి ఒక్కటి పని చేయాలి. లేకుంటే ఆ యొక్క సంఘంలో కొరత ఉంది అని మనం గమనించవచ్చు. అయితే ప్రభునందు ప్రియాతి ప్రియమైన వారలారా, రాను ఎవ్రీ విశ్వాసులు ఆ విధంగా ఉన్నట్టుగా నేటి దినాల్లో సంఘంలో చాలా మంది కోడికలకు మానుకునే వారుగా ఉంటున్నారు. వాక్యం వినడానికి మందమెక్కినారు, మదం ఎక్కినట్టుగా మత్తులైతూ ఉన్నారు, సోమరి పోతులుగా కనబడుతా ఉన్నారు. బోధకులు కావలసిన వారు కదా, మళ్ళా బోధించాలంటే ఆశ మాత్రం బాగుంటుంది చాలా మందికి. బ్రదర్ మాకు వాక్యం ఇవ్వండి బ్రదర్ అన్నట్టుగా, ఇవ్వకుంటే అలుగుతారు అని సిద్ధపాటు ఉండదు, సరిగా బోధించే విధానాలు తెలియదు, సరిగా ఏదో ఒకటి ప్రార్థన పూర్వకంగా లేకుండా చేసేవారు ఉన్నారు. కార్యాలు జరగవు అని
అది మీ సాటిస్ఫై కోసం ఉండవచ్చేమో, కానీ దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండదు అని మనం భావించవచ్చు. తర్వాత చూస్తా ఉన్నాం, అనుభవం లేని వారుగా ఉంటున్నారు పరిచర్యలో. అనుభవం లేకుండా ఉండకుండా పాత నిబంధన కాలంలో, అదేవిధంగా కొత్త నిబంధన ప్రారంభ కాలంలో గమనించినట్లయితే వారిలో ఏ విధంగా ఉంది అంటే, చూడండి, సంఘం ప్రారంభ కాలం మనం గమనిద్దాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో ఈ విధంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనించవచ్చు అండి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చూడండి, ఎడతెగక ఉన్నారు. ఒక మంచి క్రమం కలిగి ఉన్నారు. ప్రారంభ దినాల్లో ఆ కనెక్టివిటీ ఖచ్చితంగా మనలో ఉండాలి. విశ్వాసుల్లో ప్రతి ఆదివారము ఈ కార్యక్రమాలు జరిగించే వారుగా ఉండాలి. నువ్వు ఎక్కడన్నా ఉండు బ్రదర్, సిస్టర్, మీరు ఎక్కడన్నా ఉండండి, అది ప్రభు సంఘము. ఆ సంఘములో నువ్వు కలిసి వారితో ఆరాధనలో కనబడాలి. దేవుని పనిలో నువ్వు ఖచ్చితంగా దేవుని కూడికలలో కనపడాలి. ఉదాహరణకు గమనిస్తే ఆ ప్రారంభ సంఘము, ఆదిమ సంఘము 2వ అధ్యాయం 46వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 2:46లో, మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. చూడండి, ప్రతి దినము, మనం వారానికి ఒకసారే. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నేటి దినాల్లో అండి. కొంతమంది, వాళ్ళందరూ కాదండి, చాలా మంది బాగా మంచి భక్తి పరులు ఉన్నారు, బాగా రోషంతో చేసేవారు ఉన్నారు, పని చేసేవారు ఉన్నారు. వారు ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే ప్రారంభ దినాల్లో విశ్వాసులు కూడా ఆ విధంగానే ఉన్నారు. రోషం కలిగిన వారుగా ఉన్నారు. మనుషుల వైపు చూడడం లేదు. వాళ్ళు ప్రార్థన పోతున్నారా లేదని చూడడం లేదు. మేము ప్రార్థన పోతే చాలు. ఒకరు ఏక మనసు, ఒకే అభిప్రాయంతో ముందుకు గురి సాగుతూ ఉంది అండి వారి విశ్వాసం. అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్లయితే వాక్యము విషయంలో చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం గమనించినట్లయితే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో తెస్సలోనిక విశ్వాసులు ఏ విధంగా ఉన్నారు అంటే, ప్రారంభ దినాల్లో 2వ అధ్యాయము 13వ వచనం, ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, మనసుల వాక్యమనే ఎంచక అది నిజంగా ఉన్నట్టుగా దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. చూడండి, దేవుని వాక్యం చెప్పి దేవుని దాసుల వైపు వారు చూడడం లేదు, బోధకుల వైపు చూడడం లేదు, దాసుల వైపు చూడడం లేదు. అది దేవుని వాక్యం అని వారు వింటున్నారు. హెబ్రీ విశ్వాసులలో వాక్యం వినుటకు మందులైతున్నారు, కానీ తెస్సలోనిక విశ్వాసులు అది దేవుని వాక్యం అని భయముతో వింటున్నారు అండి. మనుషుల వైపు చూడడం లేదు. పౌలు అట్ట కదా, పేతురు ఇట్ట కదా, యూదా ఇట్ట కదా, తోమ అట్ట కదా అని వారి పాత జీవితాలు చూడడం లేదు. అది దేవుని వాక్యం అని ఆ వాక్యం వైపు చూస్తూ అదే దేవుని వాక్యం అని అంగీకరించే స్థాయిలో ఉంది అండి. నేటి దినాల్లో కూడా చాలా మంది ఉన్నారు అంగీకరించేవారు. కొంతమంది మందులవుతా ఉన్నారు. అలాంటి వారు మనము సరి చేసుకోవాలి అండి.
ముగించుకుందాం, సమయమైంది కాబట్టి. ప్రభునందు ప్రియతి ప్రేమైన వారలారా, అందుకనే వీరు ఏ విధంగా ఉన్నారు అంటే, కూడికలకు వస్తున్నారు, మానడం లేదు. వాక్యం విషయంలో దేవుని వాక్యం అని వింటున్నారు, జాగ్రత్తగా నేర్చుకుంటున్నారు. మూడోదిగా చూస్తా ఉన్నాం, నేర్చుకున్న వారు వాక్యాన్ని మారు మ్రోగించే వారుగా ఉంటున్నారు అండి. 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. 1వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరైతిది. ఎందుకనగా మీ యొద్ద నుండి, చూడండి, మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. తెస్సలోనిక సంఘం నుంచి బోధకులు అనేకులు వెళ్ళి అక్కడ మాసిదోనియా అకయ ప్రాంతాలలో వాక్యాన్ని మారు మ్రోగించే వారుగా ఉంటున్నారు, బోధకులుగా తయారయ్యారు. అక్కడ ఎబ్రీ సంఘంలో గమనిస్తే బోధకులు కావలసిన వారు మదమెక్కిన వారుగా ఉంటున్నారు, సోమరిపోతులుగా ఉంటున్నారు. మళ్ళా మొదటి నుంచి వాక్యం నేర్చుకునే స్థాయికి దిగజారారు. వీరు మాత్రము మ్రోగించే వారుగా ఉన్నారు. ప్రభునందు ప్రియాతి ప్రేమ, అలాంటి వారు నేటి దినాల్లో కనబడాలి అండి. మంచిది. ఈ విధంగా పాత దినాలలో ఎబ్రీ సంఘమును లేదా తెస్సలోనిక సంఘాన్ని పోల్చుకున్నప్పుడు, లేదా ప్రస్తుతం ఉన్న సంఘాలను పోల్చుకున్నప్పుడు, కూడికలు రాని వారు కనబడతారు. వాక్యము విన్నట్టుగానే గమనిస్తారు గాని, నటిస్తారు గాని, వాక్యము అవి వినని మందులైన వారుగా ఉంటున్నారు. బోధకులు కావలసిన వారు సర్వసృష్టికి, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించవలసిన వారు ప్రకటించడం లేదు. సువార్త బ్రదర్ రోడ్డంబటి రండి, సువార్త ప్రతికలు ఉంచుదామంటే సిగ్గుపడే వారు ఉంటున్నారు. చాలా మంది ప్రభు కోసం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, లక్షలు సంపాదించే వాళ్ళు సాధారణంగా వచ్చి దేవుని పని చేస్తా ఉంటే కొన్ని వేలు సంపాదించే వాళ్ళే, కొంత ఆస్తి కలిగిన వాళ్ళే గర్వపడతా ఉన్నారు, సిగ్గుపడతా ఉన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ప్రభు కోసం అన్ని తగ్గించుకొని రావాలని హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను అండి. మంచిది. మనము ఏం గమనించామంటే, మానుకునేవారు ఉన్నారు, మానుకోకుండా జీవింపబడిన వారు కనబడుతా ఉన్నారు. కోరికలు మానుకునేవారు ఉన్నారు, ఆ దినాలలో మానుకని వారు కూడా ఉన్నారు. వాక్యము విన్నట్టుగానే మందులైనట్టుగా ఉన్నారు, వాక్యాన్ని విని దేవుని వాక్యాన్ని గ్రహించేవారు ఉన్నారు. బోధకులు కావలసిన వారు మళ్ళా బోధకులు కాలేకపోయారు. కానీ ఇక్కడ బోధకులై అనేక ప్రాంతాలలో వాక్యాన్ని మారు మ్రోగించారు. ఈ విధంగా అంత మాత్రమే కాకుండా పరిచర్య విషయాలలో కూడా మనం గమనించినట్లయితే వారు ఆ విధంగా ఉన్నారు అశ్రద్ధగా. ఇక్కడ తెస్సలోనిక సంఘస్థులు పరిచర్య విషయంలో బహు ఉత్సాహం కలిగిన వారుగా ఉన్నారు అని మనము 2వ తెస్సలోనిక పత్రికలో మనము చూడవచ్చు అండి. మంచిది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు. ప్రైజ్ ద లార్డ్ శేఖర్. నిజంగా